చంద్రగిరిలో మొదలుకొని మొన్న తిరువూరులో ముగింపు సభ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా నిజం గెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి కాబోతున్నారు. తెలుగుదేశం పార్టీ 161 సీట్లలో జెండా ఎగరైపోతుంది అని చెప్పి నేను స్వయంగా 95 నియోజకవర్గాలతో పాటు ఇతరితర నియోజకవర్గాల్లో కూడా తెలుసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలియజెప్పాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే డ్రామాల పార్టీ, రాజపీనుగుల పార్టీ, బడుగు బలహీన వర్గాల్ని అణిచేసే పార్టీ, దళితుల్ని శిరోమండనాలతో పిచ్చివాళ్ళని చేసే పార్టీ, దళిత ప్రజలని, దళిత కులానికి సంబంధించిన ప్రజల్ని చంపేసి డోరు డెలివరీలు చేసే పార్టీ ఈ రాక్షస పీనుగుల పార్టీ, ఈ వైసీపీ పార్టీ కొత్తగా మళ్ళీ ఇంకో డ్రామాలు ఎత్తుతూ ఉన్నారు. గులకరాయి డ్రామా, కోడికత్తి డ్రామా అయిపోయింది. నేను గుర్తు చేయాలి, ఆనాడు కోడికత్తి తగిలినప్పుడు అది తెలుగుదేశం పార్టీ మీద నెట్టేసి ఏదో హత్య చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవటానికి వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఫస్ట్ ఎయిడ్ జరిగితే అక్కడ ఏం పర్లేదండి, ఇక్కడంతా బాగానే ఉంది అని చెప్పిన దాని మీదట ఈ డ్రామా రక్తి కట్టట్లేదు అనే ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళిన విషయం ప్రజలందరూ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి ఇంత డ్రామాగా ఆడి ఏదో జరిగిపోయింది, ఏదో హత్య జరిగిపోయింది అని చెప్పి కట్టు మీద కట్టించుకొని ఆనాడు డ్రామాలు ఆడారు. ఆ తర్వాత వివేకానందరెడ్డి హత్య చేసి అది కూడా ప్రతిపక్షాలకి నెట్టే ప్రయత్నం చేయటం జరిగింది. దాని మీద ఒక సినిమా కూడా తీశారండి, మధ్య వివేకం అని ఒక సినిమా కూడా తీశారు. ఆ సినిమా చూసి వివేకానందరెడ్డి గారి కూతురు స్వయం సునీత ఏం చెప్పింది, ఇంతకన్నా ఘోరంగా చంపారు, సినిమాలో చూపించింది చాలా తక్కువ, ఇంతకన్నా ఘోరంగా మా నాన్న చంపారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అలాంటి డ్రామాలు ఆడి ఈరోజు ఎక్కడా కూడా స్పందన లేకపోవటంతో జగన్మోహన్ రెడ్డికి ఈరోజు గులకరాయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అసలు కరెంటు తీసేసింది ఎవరు? అసలు ఎవరైతే ఈ విజయవాడ పోలీస్ హయ్యర్ అథారిటీ ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. కరెంట్ ఎందుకు తీసేశారో వాళ్ళు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు కరెంటు తీసేసి ఎవరో హత్య చేశారని చెప్పి, హత్య చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి గులకరాయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళంతా కూడా. వాళ్ళు ఎవరో కూడా బయటికి రావాలి. ఒకప్పుడు గౌతమ్ సవాంగ్ చెప్పారు, అమరావతిలో నందిగం సురేష్ బ్యాచ్ అంతా కలిసి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినప్పుడు అది భావ స్వేచ్ఛ ప్రకటన, ఎవరైనా దాడి చేయొచ్చు, దాన్ని మేమేం చేస్తామని చెప్పి అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు మాట్లాడారు. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం, ఎవరికి కడుపు మంట వచ్చిందో ఆ ఎవరు భావ స్వేచ్ఛ ప్రకటన మనం ప్రశ్నిస్తామో మీరే ఆలోచించుకోండి. మీరు ఎలా ప్రశ్నిస్తారు? ఒకవేళ ప్రశ్నించేలాగైతే పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి, బయటికి తీసురండి. ఈ డ్రామాలు ఆడి ఇది కూడా ఏదో కావాలని ప్రతిపక్షాలు డ్రామా ఆడారని చెప్తే కుదరదు. అక్కడేమో అది ఆ దెబ్బ కూడా చూపించారండి, ఆ దెబ్బ కూడా చూపిస్తూ ఉన్నారు. అది రాయి కొట్టిన దెబ్బలాగా లేదు, అతనే గీసుకున్నాడేమో ఏదైనా మేకుతో గీసుకున్నట్టుగా ఉంది. దాని గురించి కూడా ఖచ్చితంగా నిగ్గు తేల్చాలి పోలీసులు. చివరిగా ఈ నిజం గెలవాలి ప్రోగ్రామ్ని ప్రజలందరూ సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం భువనేశ్వరి గారికి పార్టీ తరఫున కూడా పాదాభివందనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.